కళ్యాణ్‌ని కొంచెం మంచిగా ఆడుతున్నాడు కదా! తన మీద కొంచెం అంటే ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ అసలు కనిపించట్లేదు కదా ఎక్కడ. ఎక్కడ బాగా ఆడుతున్నాడు? ఎక్కడ కనిపించలేదన్న తనుజ కోసం పాపం త్యాగం చేశాడు కన్నా. హ్మ్. తనుజ కోసం అంత త్యాగం చేస్తూ ఒక చరిత్రలో మిగిలిపోతాడన్న ఇంకా నేను చెప్తున్నాగా. అంతే. బట్ తనుజ యాక్సెప్ట్ చేస్తే తెలియదు మనకి తెలియదు కానీ తనుజ కోసం మాత్రం ఆ మాత్రం చేస్తున్నాడు. ఇది తర్వాత కూడా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినంత ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు. ఇప్పుడు వరకు తనుజ సపోర్ట్ చేస్తుంటే ఐఎమ్ హ్యాపీ. అంటే తనుజ ఏజ్ చాలా ఎక్కువ, పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అంటున్నారు. మీరేమంటారు? ఏజ్ తో సంబంధం ఏముందన్న, ఈ రోజు ఉంటావు రేపు పోయి సస్తాం. ఇక పెద్ద ఏజ్ కులాలు ఇవన్నీ మతాలు ఎందుకన్నా, ఉన్నామా హ్యాపీగా ఉన్నామా అంతే కథం. హ్మ్. అదొకటి ఏజ్ తో సంబంధమే లేదు. హ్మ్. అంటే నిన్న భరణి గారు దివ్యాని నామినేట్ చేసారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ రీజన్? తను చేసినప్పుడు లేదా అన్న, తను చేసిందిగా. తను ఒకప్పుడు తనుజని టార్గెట్ చేసి నువ్వు ఒక రిలేషన్ పెట్టుకున్నా అని చెప్పి తను కూడా అన్నది కదా. చిన్ని చేసింది, దాంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు. అట్లా చేయడం కరెక్టే. ఓకే. సో మన సంజన గారు కూడా గౌరవ్‌ని నామినేట్ చేశారు కదా, అదెంత వరకు కరెక్ట్? ఒక విషయం చెప్పాలంటే ఎవరిని ఎవరు టార్గెట్ చేసి ఎవరిని చేస్తే వాళ్ళు ఎక్కడ విన్ అయిపోతారని చెప్పి అంటే మన గురించి మనం కాకుండా పక్కనోడి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. బిగ్ బాస్ లో ఇప్పుడు అట్లాగే నడుస్తుంది. ఎందుకంటే మనం విన్ కాకపోయినా పర్లేదు, పక్కనోడు మాత్రం విన్ కాకూడదు, వాడు బాగుపడకూడదు అన్న విధిలో చూస్తున్నారు. కానీ ఎవరెవరు టార్గెట్ చేసినా కంపల్సరీ తనుజ ఫైనల్ ఉంటుంది కాబట్టి 3-4 మెంబర్స్ మాత్రం ఫైనల్కి వస్తారు అంతే. అంటే రీతు గారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫేక్ ఏడుపు ఏడుస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అది ఆమెకే తెలియదు, చాలా సార్లు ఫేక్ అయ్యింది. పాప రీతు చాలా ఎమోషనల్ అయిపోయాడు, పవన్ అయ్యాడు కాబట్టి మనం ఆమె ఎప్పుడు ఎలా ఉండదో మనం ఆ మైండ్ సెట్ మనం అంత అంచనా వేయలేము. పవన్ సాక్రిఫైస్ ఇట్లా ఎలా అనిపించింది రీతు గురించి? వాళ్ళ ఫ్యామిలీ కూడా సాక్రిఫైస్ చేశారు ఆ, కదా. ఎట్లా అంటే ఇంకా మాత్రం కూడా చెప్తారు. రీతు రూమ్ లో తీసుకొచ్చి నా కోసం నువ్వు ఎందుకు చేయలేదురా, ఎందుకు చేయని చెప్పి మళ్ళీ గొడవ వేసుకుంటుందని చెప్పి కంపల్సరీ చేయాల్సి వచ్చింది. ఆ మాత్రం చేయకపోతే మళ్ళీ లవర్స్ అని ఎట్లా అంటాను చెప్పు. అదే చెయ్యాలి కంపల్సరీ. ఓకే. మరి రీతు గేమ్ ఎలా అనిపించింది? రీతు గేమ్ ఓకే పర్లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది. ఓకే పర్లేదు. అంటే మీ పరంగా గేమ్ ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? ఇమానియల్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు? అంటే ఇన్ని రోజుల నుండి తప్పించుకొని తిరగడం, మంచిగా కామెడీ చేయడం అవి చేస్తున్నాడు. కానీ కొంచెం నువ్వు రా అన్న, జనాల్లోకి వస్తే మంచిగా నువ్వు మంచి ఇంప్రూవ్ అవుతావు, నీ గురించి కూడా కొంచెం మంచి ఉంది కాబట్టి నువ్వు కొంచెం ఇంకా ఆడితే మంచిగా గెలుస్తావు అనే విధిలో ఉన్నాము.